ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఏఐసీసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో రుద్రరాజు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటినా హామీలు నెరవేర్చలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలన్నీ నెరవేరుస్తోందన్నారు. గత ప్రభుత్వం తీరుపై ఆగ్రహించిన ప్రజలు కూటమికి అధికారం ఇచ్చారన్నారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం లోపించిందని రుద్రరాజు విమర్శించారు. ప్రధాని మోదీని కలుస్తున్నారనే కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెదవి విప్పటం లేదని గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. వీళ్ళందరూ కూడా ప్రధానంగా న్యూట్రల్స్ అనేక మంది ఉన్నారు, ఇంటలెక్చువల్స్ అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ దేశ రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఎవరైతే సమర్పిస్తారో వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా, మాకు సహకరించవలసిందిగా కాంగ్రెస్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సంవత్సరం పాటు జరిగేటువంటి ఈ కార్యాచరణ ప్రతి గ్రామంలోనూ, ప్రతి టౌన్షిప్ లోనూ, అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతాయి. మళ్ళీ ఏప్రిల్లో గుజరాత్ లో ఒక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సంవత్సరంలో 25లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని పార్టీ తీసుకుంది. అన్ని కమిటీలు ప్రధానంగా మాకున్నటువంటి యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళే కాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఇతర డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా సంఘటితపరిచి అవసరమైన చోటువంటి మార్పులు చేర్పులు చేసి కొత్త వారిని అందరినీ కూడా తీసుకుని ఈ సంవత్సర కాలం, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ తక్కువ ఉంటాయి, ఢిల్లీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ బీహార్ ఎన్నికలే ఉంటాయి. ఈ మధ్య కాలంలో పార్టీ ఎక్కువ సంస్థాగతంగా ఫోకస్ చేయడము, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో బాగా కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది.